రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారెలు ప్రభుని చెంతకు పరుగుడి వేగమే. ప్రయాసపడి భారము మోయువారెలు ప్రభుని చెంతకు పరుగుడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కరువురము మరణము చూచిన కలుగదు మరు మనసు. కరువురము మరణము చూచిన కలుగదు మరు మనసు. ప్రవచనములు సంపూర్ణములైన ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి పాటను పాడి వినిపించిన గారికి హృదయపూర్వకమైన వందనములు తెలియజేయచ్చు. మరి ఈ దిన వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాము వలె వివేకులను పావురము వలె నిష్కపటులై ఉండుడి. మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాము వలె వివేకులను పావురము వలె నిష్కపటులై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకోవచ్చున్నాం. రాత్రంతయు కాపాడావు నాయన, చక్కటి నిద్రనిచ్చావు, మంచి ఆరోగ్యమునిచ్చావు. మరొక దినాన్ని చూడటానికి కృపానుగ్రహించి మమ్మల్ని బ్రతికింప చేశావు నాయన. ఇది నీ కృపే, మా వల్ల జరిగినది కాదు నాయన. నువ్వు మమ్మల్ని బ్రతికింప చేయుచున్నావు గనుక మేము బ్రతకగలుగుతున్నాం. అందరిని బట్టి నీకు స్తోత్రములయ్యా, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. సర్వోన్నతుడా, మరి ఉదయకాల సమయంలో తండ్రి చదవబడిన వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడండి. ఆధ్యాత్మికముగా బలపరచబడుటకు నీ సన్నిధిలో దినదినము అంచెలంచెలుగా ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు 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 చెల్లించుకొనొచ్చు. నీవే తండ్రి మా హృదయాల్లో జీవ జలపు ఓటను నింపుచున్నామని నమ్ముచు నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. దయచేసి మరి ఒకసారి మీరందరూ కూడా మీ హ్యాండ్ చూపించాలని నేను కోరుకుంటున్నాను. అంటే యాక్టివ్గా ఉండాలని. ఎందుకు అలా డౌట్స్ అంటే మరి అయ్యగారు పాట పాడమన్నా ఎవరు స్పందించట్లేదు, పేర్లు ఇచ్చినా కూడా ఎవరు స్పందించట్లేదు. నాకెందుకో
ఏమనిపిస్తుందంటే ఉన్నారు కానీ స్పందన లేదనిపిస్తా ఉంది. దయచేసి మీరు ఏమనుకోవద్దు అలా అంటున్నానని. ఆ ఒకసారి మీరందరూ కూడా ఒక రైట్ సింబల్ అనేది చూపించండి. అయ్యగారు వీడియోలోకి వచ్చారు, మీకు చాలా నిండు వందనాలు అయ్యగారు. చాలా సంతోషం. ఓకే, దేవుని వాక్యానికి మనం వెళ్దాం. చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాము వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండండి. చూడండి, ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు నాకైతే చాలా ఆశ్చర్యం వేసిందండి. ఈ వాక్య భాగము చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వాక్యాన్ని ఈ ఈ ఈ ఒక్క రెఫరెన్స్ను మాత్రమే నేను పదే పదే చదువుతూ వస్తున్నా. ఎందుకు అలా చదవాల్సి వచ్చింది అని అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిశువులందరికీ ఈ అధ్యాయంలో తన శిశువులందరికీ మరి వరం ఇస్తాడు. చెప్పాలంటే అద్భుతాలు చేయటానికి, ఆశ్చర్యకార్యాలు చేయటానికి ఆయన మరి వాళ్ళందరికీ అలాంటి గొప్ప వరాన్ని అనుగ్రహించి, మీరు వెళ్ళండి, మీరు అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి, మరి స్వస్థతలు చేయండి, వ్యాధులను రోగంతో ఉన్న వారిని నయం చేయండి, సువార్త ప్రకటించండి అని చెప్పి ఆయన మరి పంపిస్తూ ఉంటాడు. పంపిస్తున్నప్పుడు ఇంకా వారితో ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియజేస్తాడు. ఏమనంటే, మీరు వెళుతున్నటువంటి ప్రదేశము, మీరు వెళ్తున్నటువంటి ఎలాంటి వారి మధ్యలోనికి మీరు వెళ్తున్నారు అనంటే, ఎలాంటి వారి మధ్యలోనికి వెళ్తున్నారు అనంటే తోడేళ్ల మధ్యలోనికి వెళ్తున్నారు. తోడేళ్ల మధ్యలోనికి వెళ్తున్నారు. చూడండి, ఈ మాటను మనం చదివినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకనంటే, ఒక సాదాసీదా మనిషి మాట్లాడితే మనము పట్టించుకోవాల్సిన పని లేదండి. అంటే ఒక మానవుడు మాట్లాడితే, అంటే బైబిల్లో చాలా మంది ఉన్నారు కదా, ఏలియా, ఎలీషా, ప్రవక్తలు ఉన్నారు, తర్వాత గ్రంథకర్తలు ఉన్నారు, తర్వాత అపోస్తులు ఉన్నారు. ఇలా ఒక మనిషి ఇంకొక మనిషి గురించి మాట్లాడితే మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. కానీ ఒక దేవుడు ఒక మనిషి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అనంటే, వీళ్ళు తోడేళ్ళ లాంటి వారు. ఎవరు అనంటే, మనుషులమైన మనందరము తోడేళ్ల గుణ లక్షణాలు కలిగిన వారని. ఎవరు చెప్తున్నారనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. తోడేలు ఎందుకు అలా ప్రస్తావించారు, తోడేల్లో ఉన్న గుణగణాలు ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, తోడేలు మరి దాని ప్రధానమైన లక్షణం ఏంటి అనంటే, గొర్రెల మంద మీదికి పడాలి అనంటే పరిగెత్తుకుంటూ అడావుడిగా రాదండి. అడవిలో నుంచి అడావుడిగా గంభీరంగా పరిగెత్తుకుంటూ శబ్దం చేసుకుంటూ అది నేను వస్తున్నాను అని 10 మందికి తెలిసేటట్లుగా రాదు. తోడేలు ఎలా వస్తుందంటే చాలా డీసెంట్గా వస్తుంది. చాలా డీసెంట్గా, చప్పిడి కాకుండా గమ్మత్తుగా వచ్చి అటాక్న
మరి ఆ మందపైకి పడి మందలో ఉన్నటువంటి గొర్రెలను మరి మెడ పట్టుకొని లాక్కొని ఈడుచుకుంటూ వెళ్తుందండి. కనుక అంత ఆ అంత సీక్రెట్గా, అంత గమ్మత్తుగా తోడేలు అటాక్ చేస్తుందంట. అందుకని మానవులుగా ఉన్నటువంటి మన గుణగణాలు కూడా అలాంటి స్థితిలో ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారండి. ప్రియులారా, అందుకనే దేవుడు ఏమంటున్నాడు అనంటే, దేవుని సువార్త నిమిత్తమై వెళుతున్నటువంటి మరి ఆ 12 మంది శిశువులతో మరి ఆనాడు కాదు, ఈనాడికి కూడా దేవుని పరిచర్య కొరకు బయలుదేరుతున్నటువంటి వారికి ఆయన తెలియజేస్తున్న ఒక గొప్ప సూచన, సలహాలు ఏంటి అని అంటే, మీరు ఎలాగుండాలి అనంటే, తోడేళ్ళు మధ్యలోనికి వెళుతున్నారు గనక మీరు ఎలాగుండాలంటే పాము వలె వివేకము కలిగి ఉండాలి. రెండోది, పావురం వలె నిష్కపటము కలిగి ఉండాలి. కపటము అనేది ఉండకూడదు. దేవుని పరిచర్యలో కపటం అనేది ఉండకూడదు. కపటం అనేది చాలా భయంకరమైనదండి. అందుకని ఎలాగుండాలి అనంటే, మొదటిది వివేకము, అంటే చాలా వరకు తగ్గించుకొని ఉండాలి, చాలా వరకు లోబడి ఉండాలి, చాలా వరకు విధేయత చూపాలి, చాలా వరకు మరి నిష్కపటము కలిగి జీవించాలి. ప్రియులారా, మరి పావురము గురించి దేవుడు ఎందుకు అంత ప్రస్తావిస్తున్నాడు? పావురం గురించి ఎందుకు దేవుడు అంతగా మరి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నాడు అని అంటే, మనము మరి ఆది కాండంలోనికి మనం వెళ్తే, ఆది కాండము 6వ అధ్యాయము 6వ ఆది కాండంలో మనం చూస్తే, అక్కడ మరి అక్కడ నోవాహును మనం చూస్తాం. ఓడలో నుండి నోవాహు మొదటిసారిగా కాకిని పంపిస్తాడు కదా. 8వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాట. 8వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, ఒక కాకిని వెలుపలికి పోబిడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. రెండవసారి ఆయన ఏం చేస్తాడంటే, అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమైన అది పై వచనంలో, నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి అతన్ని పట్టుకొని ఆ ఓడలోనికి తీసుకునేను. ఇక్కడ మనం చూస్తే పావురము యొక్క ప్రధానమైన గుణ లక్షణాలు మనకు కనపడుతున్నాయి. మనకు తెలుసు, నోవాహు జలప్రలయములో మరి జలప్రలయములో నోవాహు యొక్క కుటుంబము, ఆ తర్వాత భూమి మీద ఉన్నటువంటి ప్రాణులలో ప్రతి ప్రాణి కూడా ఒక ఆడది, ఒక మగది, ఇలా జతలుగా నోవాహు ఓడలోనికి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓడలో ఎవరున్నారు అని అంటే, మరి నోవాహు ఫ్యామిలీ ఉంది. తర్వాత భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశులలో జతలుగా ఓడలో ఉన్నాయండి. అందులో పావురం కూడా ఓడలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, పావురం యొక్క లక్షణం, దేవుడు ఎందుకు పావురాన్ని గురించి మాట్లాడాడు అనేది ఈరోజు మనము కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. పావురం వలె నిష్కపటముగా ఉండండి అని చెప్పాడు కదా. పావురంలో ఉన్న గుణగణాలు ఏంటి? పావురం గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అక్కడ మరి ప్రస్తావించాడు అనేది ఒక 2-3 మాటలు మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం, కొద్ది నిమిషాలు. ఒక విషయాన్ని మనము చాలా
దీర్ఘంగా ఆలోచించినట్టయితే నోవాహు ఓడ మరి తయారు చేస్తున్నప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడతాడు కదా. నోవాహు, భూమి మీద నరుల యొక్క పాపము విస్తరించింది, వారిని చేసినందుకు నేను సంతాపపడుతున్నాను, వారు మరి అందరినీ నేను తుడిచి వేస్తాను, కనుక నీ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో అని చెప్పి నోవాహుతో తెలియజేస్తాడండి. అక్కడ 6వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ మనం చూస్తే నోవాహు మాత్రమే కృప పొందినవాడు అనే మాటను మనం చూస్తాం 8వ వచనంలో. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృపనొందిన వాడాయను. నోవాహు ఒక్కడు మాత్రమే కృప పొందినవాడు. మిగతా వారందరూ కూడా పాపమునకు బానిసలైపోయి పాపములో జీవిస్తూ పాపములోనే భయంకరమైనటువంటి పాపపు ఆలోచనలతో మనిషి జీవిస్తూ ఉన్నాడు. 5వ వచనంలో మనం చూస్తాం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదాయను అనే మాట మనం చూస్తాం. నరుల యొక్క చెడుతనము భూమి మీద ఎలా ఉందంటే చాలా గొప్పగా ఉందంట. అయితే నోవాహు ఒక్కడు మాత్రమే దేవుని దృష్టిలో కృప పొందుకొని ఉన్నాడు. అందుకనే దేవుడు నోవాహుతో మాట్లాడుతూ నీవు ఓడను సిద్ధపరచుకో అని అంటున్నాడు. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాటను తెలియజేస్తున్నానంటే ఇందులో ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాటను దాగి ఉన్నది. దాన్ని వెలికి తీయటానికి ప్రయత్నం. నోవాహు ఏం చేస్తున్నాడు అనంటే కొన్ని దినాలు ఓడను తయారు చేస్తూ ఉన్నాడు. ఆయన తయారు చేస్తూ చేస్తూ మరలా ఏం చేస్తున్నాడంటే ప్రజలందరికీ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అయ్యా, జలప్రళయం వస్తుందంట, జలప్రళయం వస్తుందంట, మనం అందరము మునిగిపోతామంట, మనమంతా అంతమైపోతామంట, దయచేసి ఇప్పుడన్నా మీ పాపములు వదిలిపెట్టండి, పాపాలు విడిచిపెట్టండి, జాగ్రత్తగా మీరు దేవుణ్ణి ఆరాధించండి, దేవుని సన్నిధికి రండి అని చెప్పి నోవాహు ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు వీధి వీధికి వెళ్ళి ప్రాంతానికి తిరుగుతూ మరి ఈ ఉగ్రత గురించి తెలియజేస్తున్నప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే నోవాహును ఎగతాళి చేస్తున్నారు. నోవాహు హేళన చేస్తున్నారు. అవలాయ్ అనే మాట అంటారు కదా, అలా చేస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కడ వర్షం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే అప్పటికి వారికి వర్షం అనేది తెలియదు. అప్పటికి వర్షపు జల్లులు అనేది భూమి మీదకి పడటం లేదు కదా. వర్షం అంటే వారికి ఒక వింతలా కనపడతా ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది, అది కూడా జలప్రళయం వచ్చేలాగా వర్షం వస్తుందా, భూమి అంతా నిండిపోయేదాకా వస్తుందా, నీకేమైనా పిచ్చి పట్టిందా తాత, ఏంటి తాత నువ్వు చెప్పేది అని కొంతమంది అలా రకరకాలుగా జనాలందరూ అండి హేళన చేస్తూ ఉన్నారండి. అయితే నోవాహు మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఓడను తయారు చేస్తూ ఉన్నాడు. ఆ దినము రానే వచ్చింది. ఆ దినము రానే వచ్చింది. దేవుడు నోవాహు కుటుంబాన్ని ఓడలోనికి పంపించాడు. ఇప్పుడు ఓడలో మరి అందరూ కుటుంబీకులు అందరూ ఉన్నారు. తర్వాత భూమి మీద ఉన్నటువంటి జీవులు, మళ్ళీ ప్రాణంతో ఉన్నటువంటి ప్రతివి కూడా, ఒకటి ఆడది ఒకటి మగది, ఇవన్నీ కూడా ఓడలో ఉన్నాయండి. ఇప్పుడు ఓడ తలుపు మూయబడింది. ఆ తలుపు ఎవరేశారు అని అంటే దేవుడు వేశాడు అనే మాట మనం అక్కడ చూస్తాం. ఓడ తలుపు ఆయన వేసేస్తాడు. అయితే మరి అందులోనే ఈ కాకి ఉంది, ఈ పావురం ఉందండి. కాకి ఉంది, 2 కాకులున్నాయి, 2 పావురాలు ఉన్నాయి ఓడలో. ఒక విషయాన్ని మనం ఆగి ఆలోచిద్దాం. ఏంటి అనంటే ఈ ఓడలో ఉన్నటువంటి జీవరాశులు ఎన్ని దినాలు ఉన్నాయి అని అంటే 40 దినాలు ఓడలో ఉన్నాయండి. 40 దినాలు ఓడలో ఉంటే
40 రాత్రులు 40 పగళ్ళు అనే మాట మనం అక్కడ చూస్తాము. 40 రాత్రులు 40 పగలు నోవాహు ఓడలో ఉన్నాడు. నోవాహు ఫ్యామిలీ ఓడలో ఉంది. జీవరాశులు ఓడలో ఉన్నాయి. అన్ని ఓడలో ఉన్నాయి. అయితే బయట జలప్రలయం వచ్చేసింది. అయితే ఈ ఓడలో ఉన్న ఈ అన్ని కూడా నోవాహు కాముగా ఉండింటాడా? అర్థం చేసుకోవాలి మనం. నోవాహు ఓడలోకి వెళ్ళి కాముగా ఇంకా నా పని అయిపోయిందిలే అని చెప్పి ఉండింటాడా అండి? నోవాహు ఏం చేసింటాడు? మనం బయట ఒక మాట అనుకున్నాం. ఏమనంటే నోవాహు ఓడ తయారు చేస్తూ ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు మరి మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుని విశ్వసించండి అని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి నోవాహు మనం చూస్తాము 7వ అధ్యాయంలో ఆయన గురించి, నోవాహు గురించి ఏమంటారంటే అక్కడ, నోవాహు నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని. ఎలా అవుతాడు నీతిమంతుడు? ఒక వ్యక్తి నీతిమంతుడు కావటానికి గల కారణం ఏంటి అని అంటే, నిరంతరము దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ, పూజిస్తూ, మహిమపరుస్తూ, ఆయన్ను గణపరుస్తూ, నిరంతరము దేవునికి సమయాన్ని కేటాయించే వాన్నే నీతిమంతునిగా తీర్చిదిద్దబడతారు. ఇప్పుడు ఓడలేకపోయినాక నోవాహు ఏం చేసింటాడండి? 40 దినాలు ప్రశాంతంగా మరి కాముగా పడుకొని నిద్రపోయింటాడా? అలా కాదు. నోవాహు ఈ 40 దినాలు ఏం చేసింటాడంటే దేవుని మహిమపరుస్తూ ఉండింటాడు. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండింటాడు. అయ్యా, ఇంత గొప్ప కృపను నాకు చూపించావయ్యా. ఇదిగో ప్రజలందరూ చనిపోతున్నారు, కానీ నా ఫ్యామిలీ ఒక్కరినే నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. మమ్మల్ని మాత్రమే, అల్పులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఓడలోనికి నడిపించావు నాయన, నీకు వందనాలు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండింటాడు అనుకోండి. నోవాహు ప్రార్థన చేస్తున్నప్పుడు నోవాహు చుట్టూ ఎవరున్నారు? మరి ఇప్పుడు నోవాహు చుట్టూ కూడా ఇరుగో ఈ యొక్క పక్షులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఇంకా భూమి మీద ప్రతిదీ కూడా ఆ ఓడలో ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తూ కాముగొనింటాయా? అవన్నీ కూడా నోవాహుతోటి దేవుని ఆరాధించటానికి కూర్చొని ఉంటాయి. మనం చూస్తుంటాం అక్కడక్కడ ఇంట్లో ఒకవేళ మనం కుక్కను పెంచుకునే అలవాటు ఉంటే, ఆ కుక్క మనం ప్రార్థనకు కూర్చున్నప్పుడు, సాప వేసుకొని ప్రార్థన కూర్చున్నప్పుడు అవి కూడా వచ్చి పక్కన కూర్చుంటాయి. గమనించారో లేదో కానీ ఇంట్లో సాకుడి పిల్లులు కానీ, కుక్కలు కానీ, ఇంకా ఏమన్నా ఉంటే అవి కూడా వచ్చి మన పక్కన కూర్చొని ఉంటాయి. మనతో పాటు అవి కూడా ప్రార్థనలో పాల్గొంటూ ఉంటాయి. అక్కడక్కడ ఇలాంటి దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. మళ్ళీ ఓడలో ఉన్నప్పుడు మరి నోవాహుతోటి ఇవన్నీ కూడా దేవుని ఆరాధిస్తూ ఉండింటాయండి. ప్రియులారా, ఒక ఆశ్చర్యకరమైనటువంటి విధానం ఏంటంటే, వాటితో పాటు ఇదిగో ఈ పావురాలు కూడా ఆయన పక్కన కూర్చొని ఉండింటాయి. ఆటి భాషతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండింటాయి. వాటితో పాటు ఇదిగో కాకి కూడా వారితో పాటు దేవుణ్ణి తన భాషలో ఆరాధిస్తూ ఉండింటది. తన భాషలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండింటది. తన భాషలో దేవుణ్ణి పూజిస్తూ ఉండింటది. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఓడ ఒక సంఘముతో పోల్చొచ్చు. ఈ ఓడ ఒక సంఘముతో మనము అనుసంధానము చేయొచ్చు. నోవాహు ఒక దైవ సేవకునిగా మనము భావించవచ్చు. ఓడలో ఉన్నటువంటి ఈ జీవరాశులు, ఈ యొక్క జంతువులు, ఈ యొక్క పక్షులు, ఇవన్నిటిని కూడా మనం ఎలా ఊహించవచ్చు అంటే విశ్వాసులుగా మనము చూడొచ్చు. విశ్వాసులంగా మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే మరి వారికి కాపరైనటువంటి నోవాహు ఎలా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో అలాగనే వీళ్ళందరూ కూడా ఆరాధిస్తున్నారు. ఎన్ని దినాలనంటే 40 పగళ్ళు 40 రాత్రులు. మహోన్నతమైనటువంటి ఆరాధన దేవునికి ధూపములాగా వెళ్ళిపోతా ఉంది ఈ ఓడలో నుంచి. చాలా ఆర్భాటంతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండింటారు, చాలా ఉత్సాహంతో. ఎందుకంటే బయట భయంకరమైనటువంటి జలప్రలయము,
ప్రజలందరూ చనిపోతున్నారు, తోటి ప్రజలు చనిపోతున్నారు, తోటి జీవరాశులు చనిపోతా ఉన్నాయి, తోటి జంతువులు చనిపోతా ఉన్నాయి, తోటి పక్షులు చనిపోతా ఉన్నాయి. కానీ మమ్మల్ని బ్రతికించావయ్యా, ఏ అర్హతకు లేని మమ్మల్ని నువ్వు బ్రతికించావయ్యా, నీకు వందనాలని వీళ్ళందరూ కూడా దేవుని ఆరాధిస్తున్నారు. 40 దినాలు అయిపోయినాయండి. 40 దినాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏమైందంటే నోవాహు ఒక మొట్టమొదటి పని ఏం చేశాడంటే ఓడలో నుండి కాకిని బయటికి పంపించాడు. ఓడలో నుండి కాకిని బయటికి పంపించాడు, లోకంలోనికి పంపించాడు. అయితే ఈ కాకి ఏం చేయాలి? ఇప్పటి వరకు ఎక్కడున్నది ఆ కాకి? ఒక ఉత్సాహంగా, ఒక ఆర్భాటంతో, ఒక ఆత్మీయముగా మరి ఆ ఓడలో దేవుణ్ణి ఆరాధిస్తూ, పూజిస్తూ, మహిమపరుస్తూ ఒక మంచి వాతావరణంలో ఉన్నటువంటి కాకి బయటికి పోంగానే మరలా ఏం చేయాలి? బయట ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి, బయట ఉన్నటువంటి ఆ కంపును చూసి, బయట ఉన్నటువంటి ఆ పరిస్థితులను చూసి వెంటనే అదేం చేయాలి? తిరిగి రావాలి. అయ్యో నేను ఉండలేను, నా వల్ల కాదు, నాకు ఇక్కడే బాగుంది అని చెప్పి అది తిరిగి రావాలి. కానీ కాకి అక్కడ మనం చూస్తే ఏం చేస్తుంది ఈ కాకి అనంటే, అది భూమి మీదకి వెళ్ళి అదేం చేస్తా ఉంది అనంటే అటు ఇటు తిరగడం ప్రారంభించింది. ఎంత బాధకరమైనటువంటి విషయమో చూడండి. అది 40 దినాలు దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని పనిలో, దేవుని సన్నిధానంలో సహవాసం చేసి ఒక్క సెకండులో బయటికి వెళ్ళిపోగానే ఇదంతా మర్చిపోయిందండి. ఈ జీవితం అంతా మర్చిపోయింది. అది లోకంలోనే హ్యాపీగా ఉంది అని చెప్పి అది లోకంలో ఉన్న వారితోనే లోకంలోనికి వెళ్ళిపోయి అది ఏం చేస్తుందంటే అటు ఇటు తిరుగుతూ మర్చిపోయింది. ప్రియులారా, నేటి సంఘములో కూడా పరిస్థితులు ఎలాగున్నాయి అనంటే, ఇదిగో చాలా బాగా పాటలు పాడతారు, చాలా బాగా వాక్యం చెప్తారు, చాలా బాగా అన్నిటిలో యాక్టివ్గా మరి పాల్గొంటూ ఉంటారు. కానీ ఇదిగో సంఘములో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ స్థితిగతులు మారిపోతూ ఉన్నాయి. ఇక సంఘంలో ఏ విధంగా ఆధ్యాత్మికంగా పెరిగారో దాన్ని గుర్తు చేసుకోకుండా లోకంలోనే కలిసిపోతూ ఉన్నారు. కానీ పావురం అయితే అలా లేదండి. అలా లేదు. అదేం చేసిందనంటే అక్కడ మనం అద్భుతమైనటువంటి మాట చూస్తాం. ఏంటంటే పావురము భూమి మీదకి వెళ్ళిపోయిన తర్వాత పావురానికి కాలు నిలపటానికి కూడా స్థలము లేక అది తిరిగి వచ్చినట్టుగా మనం చదువుతాం అన్నమాట. ఏంటంటే పావురానికి కాలు నిలపటానికి కూడా స్థలం లేదంట. అంత భయంకరంగా ఉంది భూమి, లోకము. వెంటనే పావురము తిరిగి మరలా మరి ఓడ దగ్గరికి రాగా ఆ యొక్క నోవాహు ఆ యొక్క పావురాన్ని మరలా ఓడలోనికి తీసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నామండి. పావురం యొక్క పాదము పెద్దగా ఉంటుందే, కాకి యొక్క పావురము పెద్దగా ఉంటుందండి. దేని పాదము పెద్దగా ఉంటుంది? కాకిది ఉంటుందే, పావురాంది ఉంటుందే అని చెప్తే కాకి యొక్క పాదమే పావురం పాదము కన్నా పెద్దగా ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి దృశ్యం ఏంటనంటే కాకి నిలబడటానికి ప్రదేశం ఉంది, స్థలం ఉంది, కానీ పావురము నిలబడటానికి స్థలము లేదు. చూడండి, ఎందుకనంటే పావురము అపవిత్రమైనటువంటి స్థలాలలో నిలబడదు. పావురము మరి హేయమైనటువంటి ప్రదేశాల్లో అది నిలబడదు. వెతికింది ఎక్కడైనా మంచి ప్రదేశము, మరి ఓడలో ఉన్నటువంటి వాతావరణము బయట ఉంటదేమో అని చెప్పి అంత వెతుకులాడింది, కానీ ఎక్కడ కూడా అలాంటి వాతావరణం కనపట్లేదు.
ఓడలో ఇన్ని దినాలు 40 దినాలు దేవుణ్ణి మహిమపరిచినటువంటి అలాంటి ఉన్నతమైన ప్రదేశము భూమి మీద దానికి కనపడలేదు. అందుకనే ఎక్కడ కూడా తన పాదము నిలపకుండా, చూడండి కింద అంత అపవిత్రమైనటువంటి ప్రదేశాలు, శవాలతో నింపబడింది, మురికితో నింపబడింది, దుర్వాసనతో నింపబడింది, అన్నీ ఉన్నది. కానీ పావురమైతే పొర్రపాటును కూడా తన శరీరానికి అంటించుకోకుండా ఓడలో నుండి ఎలా అయితే బయటకు వచ్చిందో మరలా ఓడ దగ్గరికి వెళ్ళేసరికి అలాగనే ఓడలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కానీ కాకి అయితే దాని పాదము పెద్దగా ఉన్నప్పటికీ, భూమి మీద స్థలము లేనప్పటికీ అది ఎక్కడుంది అంటే అపవిత్రమైనటువంటి ప్రదేశాల్లో ఉంది. ఏమైపోయిందండి 40 దినాల యొక్క ఆరాధన? ఏమైపోయింది 40 దినాలు ఉత్సాహంగా ఆర్భాటముతో చాలా మరి అందరు కలిసి ఆరాధించినటువంటి అనుభవం ఏమైపోయింది కాకి జీవితంలో అని ఆలోచిస్తే శూన్యం. ఏం కనపడదు. ఒకవేళ మనం ఆలోచిస్తే పావురము గొంతు కంటే కాకి గొంతే ఇంకా చాలా ఎక్కువగా ఉంటది కదా. పావురము గొంతు చాలా చిన్నగా ఉండొచ్చేమో, ఇంపుగా ఉంటది కానీ చిన్నగా ఉండొచ్చు. కానీ కాకి అరవనియండి, కాకి అరుస్తుంటే ఎంత దూరమైన వినపడుతుంది. ఈ ఓడలో దీని గొంతే హైలైట్ అనుకోవచ్చు. ఈ ఓడలో పాటలు పాడేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు ఈ కాకి గొంతే అన్నిటి గొంతు కంటే హైలైట్ కావచ్చు. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది. ఆ అనుభూతి అంతా, అనుభవం అంతా, ఆ యొక్క ఆ ఆత్మీయత అంతా కూడా జిగజారిపోయినటువంటి స్థితిలో కాకి కనపడుతూ ఉంది. ప్రియులారా, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చూడండి. చాలా మంది ఇలాంటి కాకి లాంటి జీవితం జీవిస్తున్నటువంటి క్రైస్తవులు అక్కడక్కడ మనకు కనపడుతూ ఉంటారు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు ఎలా ఉండాలంట? పావురము వలె నిష్కపటమైగా ఉండాలి. పావురం వలె నిష్కపటులనై ఉండండి. కాకి ఉన్నది కానీ అది మనస్పూర్వకంగా దేవుని సన్నిధిలో ఎదిగినట్టుగా మనకు కనపడటం లేదు. ఎప్పుడు కిటికీ తెరిస్తే బయటికి వెళ్ళిపోదామా, అదిగో లోకంలో ఎంత బాగా అవన్నీ ఉన్నాయి అని చెప్పి కిటికీ తెరచటానికి కనిపెట్టుకొని ఉండొచ్చేమో బహుశా, ఇంకా మరలా తిరిగి రాలేదు. దాని గురించి ఇంకా రాయబడలేదు, కాకి గురించి ఇంకా రాయబడలేదు. కానీ పావురం గురించి మరలా రాయబడింది. ఏంటనంటే అది వెళ్ళి ఒలీవ మొక్కను తీసుకొని వచ్చినట్టుగా చూస్తాం. చూడండి, అందుకనే మన జీవితము పావురం లాగా ఉండాలని ఎవరు చెప్తున్నారనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే పావురం గురించి అద్భుతమైనటువంటి సాక్ష్యం తెలియజేస్తాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళుతున్న మనము దేవుని సన్నిధిలో సభ్యులుగా ఉంటూ దేవుని నామాన్ని పూజిస్తూ ఆరాధిస్తున్నటువంటి మన జీవితాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన స్థితి, మన పరిస్థితి, మన ఆధ్యాత్మికమైన స్థితి ఎలాగుంది? సంఘములో ఉన్నంత వరకు ఒక విధంగా ఉంది, సంఘము నుండి బయటికి వెళ్ళినాక మరొక విధంగా ఉంటే పొరపాటున కూడా మన జీవితము ఆత్మీయంగా ఎదగటం లేదనే చెప్పుకోవాలి. మనం ఎలాగుండాలంటే, ఓడలో ఉన్నప్పుడు పావురము పవిత్రంగానే జీవించింది. ఓడ బయటికి వెళ్ళినాక, లోకంలోకి వెళ్ళినాక అది పవిత్రంగానే జీవించి తిరిగి మరలా వచ్చింది. ఇంకా మనం చూస్తే అది తిరిగి అదేం చేసిందంటే, నీళ్లు భూమి అంతటి దొరకలేదు గనక ఓడలో ఉన్న అతని యుద్ధకు తిరిగి వచ్చెను అనే మాట మనం చూస్తాము. తర్వాత అది ఏం చేసిందనంటే భూమి మీద నుండి ఒక మొక్కను తీసుకొని మరలా ఓడలోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. మన జీవితం ఎలా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి. మన జీవితం అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి. మన జీవితం ఎలా ఉండాలని అంటే పరిశుద్ధముగా ఉండాలి. చుట్టూ ఉంటుందండి, అపవిత్రత ఉంటుంది చుట్టూ. మనం బ్రతుకుతున్నటువంటి ఈ భూమి మీద
చుట్టూ అపవిత్రమైనటువంటి వాతావరణం కనపస్తుంది. రకరకాల ప్రజలు మనకు ప్రతినిత్యము ఎదురవుతూ ఉంటారు. వారిని చూసి వీరిని చూసి మన విశ్వాసాన్ని దిగజారించుకోకూడదు. మరి వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు కానీ వారి చూడు ఎలాంటి వారో మనం కూడా వారితో అలా పోల్చుకోకూడదు. మనం ఎలా పోల్చుకోవాలని అంటే, ఆధ్యాత్మికముగా ఎదిగి అభివృద్ధి పొందిన వారి జీవితాలు చాలా అద్భుతమైనటువంటి వారు ఉన్నారు. మిషనరీ చరిత్రలు మనం చదివితే, మిషనరీస్ వారి యొక్క స్థితిగతులను మనం చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా మనం దేవుని సన్నిధికి ఆత్మీయంగా ఆధ్యాత్మికముగా ఒక పావురం వలె మన జీవితాలు దేవునిలో ఎదుగుతూ ఉన్నాయి. అందుకనే మనం చూస్తాము, యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకొని అద్దరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇంకా మనం నిర్గమకాండంలో చూస్తే లేవిగా దహన బలుల దగ్గర లేవి కాండంలో మనం చూస్తే అక్కడ బలుల కాడ పావురాన్ని ఉపయోగిస్తారండి. వారి దగ్గర ఏమి లేకపోతే మరి బలి అర్పించటానికి ఏమి లేకపోతే పావురపు గువ్వనైనా తీసుకొచ్చి బలి అర్పించమని చెప్తారు. పావురానికి ఎంత ప్రాధాన్యత ఉందో బైబిల్లో అంటే చాలా మంచి ప్రాధాన్యత ఉంది. మన జీవితం కూడా ఎలా ఉండాలంటే పావురం వల్లే ఉండాలని ఆయన తెలియజేస్తున్నాడు. ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎలాంటి స్థితిగతుల్లో మనం ఉన్నామో, ఏ విధంగా ఆత్మీయంగా ఎదుగుతున్నామో. మరి ఆ కాకిలాగా కాకుండా పావురం లాగా మనం నిరంతరము దేవుని హత్తుకొని పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తూ దేవుని మహిమపరుద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 క్రీస్తు శిలువ బలియాగము లోకాన్ని రక్షించెను. క్రీస్తు శిలువ బలియాగము లోకాన్ని రక్షించెను. ఈ పాట పాడుచు ఈ వార్త చాటుచు లోకాన్ని రక్షింతును. ఈ పాట పాడుచు ఈ వార్త చాటుచు సువార్త చాటుచు లోకాన్ని రక్షింతును. లోకాన్ని రక్షింతును. సాగిపోదున్ 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 సాగిపోదున్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి దైవజనులు నోవహు ఓడలోనికి మనందరినీ తీసుకొని వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఎంత అద్భుతంగా ఉండెనో ఓడలోని పరిస్థితులు, నోవహు ఓడలోని పరిస్థితులు. బయటంతా వర్షము, ఆకాశము నుండి కురుస్తున్న వర్షము, భూమి యొక్క ఊటలు విడవబడుతున్న దృశ్యము. బయటంతా జల ప్రళయం, జలమయము. భూమిని, అందులో కల జీవరాశులన్నిటినీ కొట్టుకుపోయే ప్రవాహము వంటి జల ప్రళయము. దేవుని సన్నిధి ఓడలో ఉండెను. 40 దినములు ఏకదాటిగా జల ప్రళయము ఆందోళనకరంగా ఉంటే నిద్రిస్తారా? బయట పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటే నిద్రిస్తారా? నిద్ర పడుతుందా? దేవుణ్ణి ఆరాధిస్తారు. దైవజనుడు పాస్టర్ గారి వలె యాకోబయ్య గారు నోవహు ఓడలో ఉంటే మనందరము మన భాషల్లో చప్పట్లు కొడుతూ ఆరాధించకుండా ఉండగలమా? దేవుని మహిమపరచకుండా ఉండగలమా?
సర్వశక్తుడు, సర్వాధిపతి, సర్వ కృపానిధి అయిన ప్రభువును ఆరాధించకుండా ఉండగలమా? ఎంతటి ఆహ్లాదకరముగా ఉండెనో. నేనైతే ఆ పావురం వలె అయ్యగారి దగ్గరికే తిరిగి వస్తాను. నేనైతే అయ్యగారి ఆశ్రమే పొందుతాను. పాస్టర్ గారి దగ్గరికే వస్తాను. పావురమునైపోతాను. పరిశుద్ధ పావురము, పరిశుద్ధతకు గుర్తు. పరిశుద్ధ దేవుని సన్నిధి ఆరాధన జరుగుతుండను. నేనైతే నిశ్చయముగా పావురమును పోలి ప్రభువు నొద్దకే తిరిగి వస్తాను. ఏమి చేసి ఉంటారు ప్రభుల వారు? పావురముల వలె నిష్కాపట్యము కలిగి ఉండాలని. పావురముల వలె ప్రభువును చేరుకోవాలని యేసు ప్రభుల వారు శిష్యులను పంపించేటప్పుడు మీరైతే పావురముల వలె ఉండమన్నాడు. నేను తప్పకుండా పావురముల వలె ఉంటాను. మాటి మాటికి ప్రభు సన్నిధి కోరుతాను. మాటి మాటికి ప్రభువును ఆరాధించడానికి వస్తాను. పాముల వలె వివేకము కలిగి ఉండాలి. ఏ పాములు జత తెచ్చినప్పుడు, నోవహు ఓడలో చేర్చినప్పుడు ఏ పాములు వచ్చానో, అనకొండలు వచ్చాయా, నాగుపాములు వచ్చాయా, జర్రిపోతులు వచ్చాయా, కట్లపాములు వచ్చాయా, ఎగురుకుంటూ దుముకుంటూ అనేక పాములు జాతులు, వాన కోవెలలు, నీటిలో పాములు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం ప్రియులారా. ఒకసారి చదువుతారా? కీర్తనల గ్రంథము 84:3. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. వాన కోవెలలే ఓడలో ఉండవచ్చును. ఏ పాములో జతలుగా జీవరాశులన్నీ లోబడినప్పుడు, ఓడలోనికి ప్రవేశము చేసినప్పుడు ఏ పాములో వివరము లేదు. అనకొండలు, నాగుపాములు, కట్లపాములు, అనేక జాతులు ఉంటాయి. అయితే వాన కోవెలలకు పిల్లలు పెట్టుటకు బలిపీఠమునొద్ద అనేక దినములుగా పిల్లలు పెట్టిన స్థితిలోనికి వాన కోవెలలు చేరుకున్నాయి. బలిపీఠమునొద్దనే వాన కోవెలలకు గూటి స్థలము దొరికెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలా చక్కని అనుభూతి. ఓడలోనికి వెళ్ళిన అనుభవము. ఓడలోనికి అన్ని జాతుల రెండు జతలుగా దైవజనుడు చక్కగా వివరించారు. ప్రార్థన అనగానే చాప వేసుకుంటాము, కుటుంబ సభ్యులందరము చేరుకుంటాము, కూడుకుంటాము. మన పెంపుడు కుక్కలు, పిల్లులు కూడా మనతో కలుస్తాయి. మౌనముగా, మౌన భాష దేవుని ఆరాధిస్తాయి, మౌనం వహిస్తాయి. అప్పుడు ఎవరైనా ఇతరులు వస్తే పిల్లి సైతము, కుక్క సైతము అరిచి గోల పెడతాయి, బయట వ్యక్తులు వస్తున్నారని. ప్రార్థన జరుగుతుంది, దేవునికి ఆరాధన జరుగుతుంది అని ఆరాట పడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని వాక్యం అందించిన అయ్యగారికి నిండుగా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ పాస్టర్ గారు, నిండా వందనములు మీకు. జాన్సన్ గారు మన మధ్యలో ఉన్నారు. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా?
ముగింపు ప్రార్థన. జాన్సన్ గారు ఉన్నారా? శాంతకుమార్ గారు ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడ